హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామిక స్టోరీ వన్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 81. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. గౌతమ్ పడుకోవడానికి వెళ్తూ ఉంటే తనకి రూమ్ వెనక ఎవరో ఉన్నట్టు షాడో కనిపించింది. గౌతమ్ నెమ్మదిగా అటువైపు వెళ్ళి తొంగి చూసి ఆశ్చర్యపోతూ, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని అడిగాడు. రోషన్ తడబడుతూ, అది అది మరేమో చల్లగాలి కోసం ఇలా వచ్చా అని అన్నాడు. గౌతమ్కి ఎందుకో రోషన్ చెప్పింది నమ్మాలి అని అనిపించలేదు. గౌతమ్ రోషన్ని చూసి చల్లగాల అని అడిగాడు. రోషన్ ముందు తడబడ్డా గౌతమ్ తనని అలా చూసేసరికి నార్మల్గా అవుతూ, అవును, అది ఏసీలో ఉండటం అలవాటు కదా, ఇక్కడ రూమ్లో ఏసీ లేదు అందుకని అని కొంచెం కాన్ఫిడెంట్గా చెప్పాడు రోషన్. ఓ ఓకే, మరి దొరికిందా చల్లగాలి అని అంటూ అటు ఇటు చూస్తూ అడిగాడు గౌతమ్. ఎందుకో గౌతమ్ని చూసి కొంచెం భయపడ్డాడు రోషన్. యా అయిపోయింది, నేను వెళ్ళిపోతాయి, నేను నా గదిలోకి వెళ్తాను అంటూ తొందరగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రోషన్. ఈ చల్లగాలి ఏదో తేడాగా ఉందే అని అంటూ ముందుకు వెళ్ళి రోషన్ ఎక్కడైతే నిలబడ్డాడో అక్కడ నిలబడి, ఇక్కడి నుంచి ఏం చూస్తున్నావురా నువ్వు అని అంటూ అటు ఇటుగా తొంగి చూడగానే అక్కడ మీరా ఉంది. మీరా తన బెడ్ మీద కూర్చొని కళ్ళు మూసుకొని చదువుకుంటూ ఉంది. మీరా రూమ్ అంటే ఇక్కడ నించొని, వా! గౌతమ్ తన తల ఊపి, వీడు ఇక్కడ ఉండి మీరాని ఎందుకు చూస్తున్నాడు, వీడిని ఒక గంట కనిపెడుతూ ఉండడం మంచిది, నాకు ఎందుకో వీడు సరైన వాళ్ళ అనిపించడం లేదు, ఇస్తా వీడికి కూడా సరైన ట్రీట్మెంట్ ఇస్తా అని అంటూ అక్కడి నుంచి మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయాడు గౌతమ్. రోషన్ తన గదిలోకి రాగానే రాజీ, ఎక్కడికి వెళ్ళావురా అని అడిగింది. అది అమ్మా, చల్లగాలి కోసం అలా వెళ్ళా, కానీ నువ్విక్కడ ఏం చేస్తున్నావు అని సమాధానం చెప్తూనే వాళ్ళ అమ్మని ప్రశ్నించాడు రోషన్. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదురా, గదిలో ఉండాల్సిన పిల్ల బయటకి రావటం ఏంటి, దాని పెళ్ళేంటి, ఈ గోలేంటి, పోనీ ఆ పిచ్చిదాన్ని నీకు ఇచ్చి చేసి ఆస్తి రాయించుకుందామంటే అది అసలు పిచ్చిదానిలాగానే లేదు, పైగా ఆ ముసలి ఇక్కడ మనకన్నా ముందే దిగింది, మనం అనుకున్నది అసలు జరగనివ్వదు ఆ ముసలిది అని కంగారుగా అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు తిరుగుతూ వెళ్ళి బెడ్ మీద కూర్చుంది రాజీ. రోషన్ తన దగ్గరికి వెళ్ళి, అమ్మ, ఈ ఊర్లో బంగారాజు అంటూ ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. రాజీ ఆశ్చర్యంతో రోషన్ని చూస్తూ, వాడి గురించి నీకెవరు చెప్పారు అని అడిగింది. ఎవరు చెప్పలేదమ్మా, ఇందాక ఆ ముసలిది ఆ గౌతమ్ గాడితో మాట్లాడుతూ ఉంటే బయట నుంచి విన్నా అని చెప్పాడు రోషన్. వాడితో ఏం మాట్లాడింది అని అడిగింది రాజీ. రోషన్ తను విన్నది అంతా రాజీకి చెప్పాడు. ఆ ముసలిది ఇంకా ఆ పిచ్చిది వాడి గదిలోకి వెళ్తున్నారు అని నేను కూడా వెళ్ళి ఏం మాట్లాడుకుంటున్నారో విందామని వెళ్ళా, అప్పుడు ఇవన్నీ విన్నా అని అన్నాడు రోషన్. రాజీ ఏదో ఆలోచిస్తూ, అంటే వాడికి ఇంకా కోపం పోలేదన్నమాట అని అంది. అమ్మ, మనం వాడితో మాట్లాడి ఈ పెళ్ళిని ఆపమని చెప్తే అని అడిగాడు రోషన్. అప్పుడు వాడు ఆ పిల్లతో పాటు ఈ ఆస్తిని కూడా మనకి లేకుండా చేస్తాడు అని అంది రాజీ. మరి ఏం చేద్దామమ్మా, నాకు అది కావాలి, దాని ఆస్తి కూడా కావాలి అని అన్నాడు రోషన్. నేనే ఏదో ఒకటి చేస్తా, నువ్వు ఆ డాక్టర్ గాడి జోలికి వెళ్ళకు, అర్థమైందా అని అంది రాజీ. సరే అమ్మా అని అన్నాడు రోషన్. తల్లి వెళ్ళిపోయాక బెడ్ మీద పడుకొని మీరా గురించే ఆలోచిస్తూ ఊహాలోకంలోకి వెళ్ళిపోయాడు రోషన్. అలా అని వాడిది ప్రేమ కాదు, మీరాని చూసిన క్షణమే
తన అందానికి దాసోహుడు అయిపోయాడు. వాడి కళ్ళల్లో కామం చాలా స్పష్టంగా తెలుస్తుంది. రాజీకి కావాల్సింది కూడా అదే. తన తండ్రి తనకి ఎలా అయితే ఇష్టం లేని పెళ్లి చేసి తన గొంతు కోశాడు అని అనుకుంటుందో అలాగే తను మీరా జీవితాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుంది. అర్ధరాత్రి సమయంలో ఎవరో ముసుగు వేసుకొని మీరా గది వైపు వెళ్తూ ఉన్నారు. అదే టైంలో చక్రి నీళ్లు తాగడం కోసం తన రూమ్లో నుంచి బయటికి వచ్చాడు. తనకి అక్కడ ఎవరో ఉన్నారు అని అనిపించింది. దాంతో తను కొంచెం గట్టిగానే ఎవరది అని అరిచాడు. చక్రి పిలుపు విని భయపడి అక్కడి నుంచి ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి తొందరగా చీకట్లో మాయమైపోయారు. నాకిక్కడ ఎవరో ఉన్నట్లు అనిపించిందేంటి? చీకటి వల్ల అలా అనిపించిందా, లేదా నిజంగా ఎవరైనా ఉన్నారా? ఇదంతా నా భ్రమ అయి ఉంటుందా? ఎందుకైనా మంచిది, ఒక్కసారి మీరాని చూస్తే బెటర్, చూసొస్తా అని మీరా గదిలోకి తొంగి చూశాడు చక్రి. మీరా ఒక చిన్న పిల్లలాగా బుక్కుని తన చేతిలోనే పట్టుకొని కూర్చొని పడుకుండిపోయింది. మంజు కూడా మీరా పక్కనే పడుకుంది. చక్రి లోపలికి వెళ్ళి మీరా చేతిలో నుంచి బుక్ తీసి తనని మంచిగా పడుకోబెట్టి తన మీద దుప్పటి కప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అందరూ నిశ్చితార్థానికి కావాల్సిన వాటి కోసం టౌన్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. మరి ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్స్లో. వింటూనే ఉండండి మీరా, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో. ఈ స్టోరీ మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్, అలాగే ఈ వీడియోని అండ్ స్టోరీని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి. కమెంట్స్లో మీకు ఈ స్టోరీ ఎందుకు నచ్చిందో కూడా చెప్పండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. ఈ స్టోరీని మీరు పూర్తిగా చదవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద ప్రెస్ చేసి ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. బాయ్ బాయ్.